ఇలా ప్రశ్నలు చదివేసి అలా సమాధానాలు చెప్పొచ్చు అనుకుంటున్నారా? ప్రతి ప్రశ్నకు చెప్పే సమాధానంలో కేవలం విష్ణుమూర్తి ఉండే పట్టణం పేరు, అలా రంభకొప్పులో మీరు పొడుపు కథలు వినుంటారు, పద్యాలు వినుంటారు, ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా ఒకేలా ఉండే పదాలు వినుంటారు. ఇప్పుడు ఈ 3 రకాల్లో ఒకటి చెప్తాను అనుకుంటున్నారు. నేను చెప్పేది 4వ రకం. ఈ 3 కలిపి ఒకే పద్యంలో ఉంటాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఈ ఛానల్ కి కొత్తగా వచ్చుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. సరే, ఇక మొదలెడదామా? మీరు చూస్తున్న సీస పద్యంలో 8 పొడుపు కథలున్నాయి. కింద ఉన్న 4 పాదాలు గమనిస్తే మొదటి 2 పాదాల్లో ఆ పొడుపు కథలకు సమాధానాలు కనుక్కునే సూచనలున్నాయి. చివరి 2 పాదాలు గమనిస్తే ఇది ప్రౌఢరాయల వారి కాలంలో రచించిన పద్యమని, ప్రౌఢరాయల వారి ఆస్థాన కవి రచించి ఉంటాడు అని తెలుస్తుంది. అరే, వీటికేముంది, ఇలా ప్రశ్నలు చదివేసి అలా సమాధానాలు చెప్పొచ్చు అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలైన మలుపు. ప్రతి ప్రశ్నకు చెప్పే సమాధానంలో కేవలం 5 అక్షరాలు మాత్రమే ఉండాలంట. అలాగే ప్రతి సమాధానం కూడా ఒక భ్రమక పదం అయి ఉండాలి. అంటే ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా ఒకేలా ఉండాలి. ఉదాహరణకు కిటికీ, జలజ ఇలాగనమాట. అరే, ఇది చెప్పావేంటి? భ్రమక పదాలు అంటే పాలిండ్రోమ్స్ అన్న వెంటనే తెలుగు భాషలో ఒకే ఒక పదం గుర్తొస్తుంది. ఆ పదాన్ని ఎందుకు చెప్పలేదన్నది ప్రశ్నలు చూస్తే మీకే తెలుస్తుంది. ఇప్పుడు మొదటి ప్రశ్న చూస్తే, రాముడెవ్వానితో రావణు మర్దించే అంటే రాముడు ఎవరి సహాయంతో రావణుణ్ణి ఓడించాడు? పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇదేముంది, చాలా సులభం. వానరుల సహాయంతో అంటారా? మరి అదే కదండి ఇక్కడ వచ్చిన ఇబ్బంది. ఇందాక నేను చెప్పినవి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ ప్రతి సమాధానంలో 5 అక్షరాలు ఉండాలి. పైగా ప్రతి సమాధానం కూడా భ్రమక పదం అయి ఉండాలి. అంటే ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా ఒకేలా ఉండాలి. కాబట్టి దీనికి సమాధానం తోకమూకతో. వానరసేన సరైనదే. అయితే ఎటు నుంచి చదివినా ఒకేలా ఉండాలి కాబట్టి తోకమూకతో. రెండో ప్రశ్న, పరవాసుదేవుని పట్టణమేది అంటే వాసుదేవుడు ఉండే పట్టణమేది? నాకు అర్థం కాలేదు సార్. వాసుదేవుడు అంటే శ్రీ మహావిష్ణువు. విష్ణుమూర్తి ఉండే పట్టణం పేరు శ్రీరంగం. అయితే భ్రమక పదం రావాలి కాబట్టి రంగనగరం. మూడవది, రాజమన్నారు చే రంజిల్లు శరమేది? ఈడు కాదు అంటే రాజమన్నారు దగ్గర ఉండే బాణమేది? దీనికి సమాధానం లకోరి కోల అంటే మృత్యువును తీసుకువచ్చే క్రూరమైన బాణం లేదా పొడవైన బాణం అని అర్థం. తర్వాత ప్రశ్న, వెలయ నిమ్మ పండు విత్తునేది అంటే నిమ్మపండు విత్తనం లేదా నిమ్మ చెట్టు వచ్చే విత్తనాన్ని ఏమని పిలుస్తారు? నిమ్మకాయకుండే మరో పేరు జంబీరం. బీజం అంటే విత్తనం కాబట్టి దీనికి సమాధానం జంబీర బీజం. ఐదో ప్రశ్న, అల రంభ కొప్పులో అలరు పూదండేది అంటే అప్సరసల్లో ఒకరైన రంభ తన కొప్పుని ఏ పూలదండతో సింగారించుకుంటుంది? నాకు మాత్రం తెలుసు. మందార పూలదండతో అలంకరించుకుంటుంది కాబట్టి మందార దామం. దామం అంటే దండ. ఆరో ప్రశ్న, సభవారి నవ్వించు జాణ ఎవడు అంటే సభలోని వారందరినీ నవ్వించే ఆ కవి పేరు ఏంటి? దీనికి సమాధానం ముందే చెప్పా కదండి. తెలుగు భాషలో పాలిండ్రోమ్ అంటే భ్రమక పదం అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు తెనాలి రామకృష్ణుడు. ఆయనకు ఉన్న మరో పేరే వికట కవి. తర్వాత సీత పెండ్లికి ఓలి చేసిన విల్లేది అంటే సీతాదేవి స్వయంవరంలో పెట్టిన విల్లు ఏది? దాని పక్కనే ఓ రెడ్ బటన్ నొక్కకూడదు. అది నొక్కితే మెయిన్ ఇంజిన్ ఆగిపోతుంది భయ్యా. సీతాదేవి స్వయంవరంలో పెట్టింది శివధనుస్సు. దానికున్న మరో పేరే పంచాస్య చాపం. పంచాస్య అంటే శివుడు, చాపం అంటే ధనుస్సు. చివరి ప్రశ్న, శ్రీకృష్ణుడు ఏ ఇంట చెలగుచుండు అంటే కృష్ణుడు ఏ ఇంట్లో పెరిగాడు? నందుని ఇంట్లో కాబట్టి దీనికి సమాధానం నంద సదనం. వీటికి సమాధానాలు మీకు ముందే తెలియకుండా ఒక ప్రశ్నకైనా సమాధానం 5 అక్షరాలతో భ్రమక పదంగా మీరు ఊహించుంటే కనుక కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటివి మీకు ఇంకా తెలిసుంటే కింద కామెంట్స్ లో చెప్పండి. వాటి మీద కూడా వీడియో చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరితో షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.